మిథున రాశి వారు ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా వివాదాలకు దూరంగా ఉండటం వలన ఎన్నో రకములైనటువంటి సమస్యలు కూడా తప్పిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు తాము కష్టపడి పనిచేయటం ద్వారా వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను కూడా ఈ వారం పొందుతారు. ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహంతో పనులన్నీ కూడా చేపడుతూ ఉంటారు. సత్ఫలితాలను సాధిస్తారు. వివిధ రూపాల్లో మంచి మంచి అవకాశాలు కూడా మీరు అందుకోగలుగుతారు. గతంలో విభిన్నమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్నేహితులను, బంధువులను వివిధ మాధ్యమాల ద్వారా పలకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అనుకున్నటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనము కొంత ఆలస్యంగా మీ చేతికి అందినప్పటికీ వాటి వలన ప్రయోజనాలు మాత్రం మీరు పొందగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి పనులు కొన్ని వాయిదా పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఇతరులకు సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరిన్ని శుభాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం కానీ లేదా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం కానీ ఇవి మీకు మేలు చేసేటటువంటి పరిహారాలు.